జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని అని. అది ఎంతవరకు నమ్మదగింది? అంటే ఖచ్చితంగా ప్రతిసారి హై టెన్షన్ వస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఒక అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యక్రమాలు మానేస్తాయా? చంద్రబాబు నాయుడు గారు దాన ధర్మాలు చేయడానికి వెళ్తే తొక్కిసలాట జరిగి అనేక మంది చనిపోయారు అనుకోండి, ఇంకా దాంతో వాళ్ళు మానేస్తారా? లేకపోతే భద్రతకు హాని ఇట్లాంటి మాటలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చాయి. పవన్ కళ్యాణ్కు, లోకేష్కు, చంద్రబాబుకు వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించిన పరిస్థితి కూడా ఉంది కదా. కాబట్టి భద్రత అన్నది ఇక్కడ వైసీపీ వాళ్ళకంటే ప్రభుత్వానికి ఎక్కువ కన్సర్న్ వాస్తవంగా. ఎందుకంటే ఏ జరిగినా ప్రభుత్వాన్ని అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని పెంచుతున్నారు. ఇరుపక్షాలు కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో మీ వాళ్ళు తోచుకొస్తున్నారు కాబట్టి మేము భద్రత కల్పించలేము, మేము రిస్ట్రిక్ట్ చేస్తుంటే మీరే ఉల్లంఘిస్తున్నారు అని అనాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము రాకముందే మీరు టెన్షన్ క్రియేట్ చేసి కావాలని ఇదంతా ఒక ఉద్రిక్తత పెంచుతున్నారు, మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, మా నోరు నొక్కుతున్నారు, ఇంకా చెప్పాలంటే రెడ్ బుక్ ఇది అనేటటువంటిది వీళ్ళు అంటున్నారు. సో దీంతో ముద్దకు ఏదో అన్నట్టుగా రోజు ఎక్కడికి పోయినా ఇప్పుడు నెల్లూరు ఉంది, మొన్న వాయిదా పడింది, మళ్ళీ వెళ్తారు కదా. ఈ లోపల అక్కడ ఇంకా తీవ్ర పరిస్థితులు వచ్చాయి కదా, మనం అవి కూడా చర్చిస్తాం. కాబట్టి ఒక ఉన్నంతలో ప్రజాస్వామికంగా చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఇలా పెంచుకుంటూ పోవటం, ఉద్రిక్తతను అంతకంతకు తారాస్థాయికి తీసుకోవడం మంచిది కాదు.